విజయవాడ మునిగిపోయింది. కృష్ణానదికి వరదలొచ్చి కాదు, దంచి కొట్టిన వర్షాలకు నగరం నరకం చూసింది. మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 5గురు ప్రాణాలు కోల్పోయారు. 6గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడటంతో బెజవాడ మొత్తం స్తంభించింది. విజయవాడ ప్రధాన రహదారులు కృష్ణానది ఏకమయ్యాయి. ఒక్క మొగల్రాజపురం కొండే కాదు, ఇంద్రకీలాద్రి పైన కొండ చర్యలు విరిగిపడటంతో కాసేపు టెన్షన్కు దారితీసింది. దుర్గమ్మ కొండకు వెళ్లే ఘాట్ రోడ్డును, దుర్గగుడి ఫ్లైఓవర్ను మూసివేశారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని, కనీ విని ఎరుగని విధంగా బెజవాడలోని అన్ని రోడ్లు మునిగిపోయాయి. బందర్ రోడ్, ఏలూరు రోడ్డు కృష్ణానదితో పోటీ పడ్డాయి. బెజవాడలో ఎండాకాలంలో దంచి కొట్టే ఎండ తప్ప వానాకాలంలో వర్షం పడితే నీరు ఇంకిపోయే పరిస్థితి, లేదా పడిన వాన నీరు పడినట్లుగా కృష్ణానదిలో కలిసిపోయేది. అలాంటి విజయవాడపై ప్రకృతి పగబట్టిందో, వానదేవుడు కన్నెర్ర చేశాడో ఏమో, ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశానికి చిల్లుపడి విజయవాడను ముంచేసిందా అనేంతగా నగరం నరకం చూసింది. విజయవాడలో ఆ వీధి ఈ వీధి అని లేదు. ఎటు చూసినా రహదారులు సెలయేరులను తలపించాయి. జాతీయ రహదారులు సైతం కృష్ణానదితో పోటీ పడ్డాయి. గంటల వ్యవధిలోనే 15 సెంటీమీటర్లకు మించిన వర్షం సిటీలోని పలు ప్రాంతాల్లో పడటంతో విజయవాడ ఉక్కిరిబిక్కిరైంది. ఇంట్లో నుంచి కాలు బయటకు తీయలేని పరిస్థితి, కార్లు నడపలేని దుస్థితి. విజయవాడ సిటీ అనే కాదు, కానీ చాలా ప్రాంతాలు లోతట్లో ఉంటాయి. అలాంటి కాలనీలు అన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్ళు, అపార్ట్మెంట్ల ముందు పెట్టిన కార్లు వాన నీటిలో తేలియాడాయి. దుర్గమ్మ ఫ్లైఓవర్ దిగి బస్టాండ్లోకి వెళ్లే అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి రహదారిలో కనీవిని ఎరుగని రీతిలో నీరు నిలిచిపోయింది. ప్రక్కనే ఉన్న కృష్ణానది ఉన్నప్పటికీ ఆ నదితో పోటీ పడుతున్నట్లుగా ఇక్కడ నీళ్లు ఆగిపోయాయి. ఆ నీటిలోనే ముందుకెళ్లిన కొన్ని బస్సులు ఇరుక్కుపోయి ఆగిపోయాయి. విజయవాడలో దశాబ్ద కాలంలో ఇలాంటి వర్షం చూడలేదు స్థానికులు. ముసురు మామూలుగా పట్టలేదు. వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ బెజవాడలో వర్షం పడినా పెద్దగా ఇబ్బంది ఉండబోదనే ధీమాతో ఉండేవారు జనాలు. దీనికి కారణం, నగరంలో వర్షం పడితే ఆగమేఘాలపై కృష్ణానదిలోకి ఆ నీరు వెళ్ళిపోతుంది. అదే విచిత్రమో, కృష్ణానదిలోకి నీరు కూడా లాగలేనంతగా దంచికొట్టింది వాన. కుంభవృష్టి, కుండపోత, జోరువాన, జడివాన, అలజడి. వాన బీభత్సం ఇలా ఎన్ని మాటలు చెప్పినా విజయవాడలో తాజాగా పడిన వర్షం మాటలకు అందరి విలయ తాండవం చేసింది.